క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. యూరప్, లక్సెంబర్గ్. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మైకేల్, జోస్పిన్, అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. జూన్ 4వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న అమృతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు. జెన్నిఫర్, జోస్నకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వికారాబాద్ విచారణ గొలమారి రాయపురెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గొలమారి మోనికమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం పెరుంగలత్తూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జాజ్లిన్ జాన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కేథడ్రల్ విచారణ 32వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రగడ బాల శాంతి స్వరూప్, ఆరోగ్య జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, కుమార్తె కుటుంబాన్ని దీవించాలని మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. మారంరెడ్డి ఆనందరెడ్డి, చిన్నమ్మ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి చిన్నపిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి అన్నమ్మ, సురేష్, కవిత, అంతోనిరెడ్డి, ఉషా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సందడిలో పూజ గురువులు వెంచేసి రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జల పవిత్రాత్మల ద్వారా క్రొత్త జన్మను పొందిన ప్రజలకు మీరు మోక్షరాజ్యపు ద్వారమును తెరచితిరి. మాలోని మీ ప్రేమానుగ్రహములను అధికము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధి నొందునట్లును మీరు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధము లేకుండా పొందగలుగునట్లును కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యాలయములు 7వ అధ్యాయము 51వ వచనం నుంచి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో సైఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు సైఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపంతో పండ్లు పటపట కొరికిరి. అయినను సైఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరం బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా సైఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరెళ్ళి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను.
అపోస్తలుడు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరయ రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదురైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీవు నా మనవి నాలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్ను ఆదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన వాడవు. నిరర్థకములైన విగ్రహములను కొల్చువారిని నీవు అసహించుకుందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును. అందరూ ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందు. దుష్టుల కపటోపాయం నుండి వారిని రక్షించు. అందరూ ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి. అంతటా యూదులు, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తును ఇచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరల యేసుని ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు ఒసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు.
నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము అతి ముఖ్యమైనటువంటి అధ్యాయము. ఎందుకంటే ఈ అధ్యాయంలో యేసు ప్రభు తన శరీరమే లోకానికి ఆహారము అని చెప్తున్నటువంటి ఈ పరమరహస్యము ఈ అధ్యాయంలో ఉన్నది. కానీ తన శరీరాన్ని భుజించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పకముందు యేసు ప్రభు కొన్ని సూచనలు వారికి ఇస్తున్నట్లు మనము ఈ అధ్యాయంలో చదువుతున్నాం. 6వ అధ్యాయము ప్రారంభంలో మొట్టమొదటిగా యేసు ప్రభు 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టడము, ఆ సంఘటనను మనం ఈ 6వ అధ్యాయం ప్రారంభంలో చదువుతున్నాం. రెండవ అద్భుతము ఈ అధ్యాయంలో ఏమంటే యేసు ప్రభు నీటిపై నడుచుట. దాని తర్వాతనే యేసు ప్రభు యూదులతో ఈ సంభాషణను జరుపుకుంటూ వారు అతన్ని ప్రశ్నించడము మరియు యేసు ప్రభు కూడా వారికి సమాధానం ఇవ్వడము ఈ తక్కిన అధ్యాయంలో మనము వింటున్నాం. ఈరోజు మనం విన్నటువంటి ఈ 30వ వచనం నుండి 35వ వచనంలో వారు యేసు ప్రభుని ఒక గుర్తు మీరు మాకు చూపెట్టండి అని వారు అడుగుతున్నట్లు మనం విన్నాము. మరి వారే ఏమని చెప్తున్నారు? వారి పితరులు ఎడారిలో దేవుడిచ్చినటువంటి అంటే మోషే ఇచ్చినటువంటి ఆ మన్నా భోజనాన్ని భుజించారు అని వారే చెప్తున్నారు. దానికి సమాధానంగా యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? ఎడారిలో మన్నా భోజనం ఇచ్చినది మీకు మోషే కాదు, నా తండ్రి అని ప్రభు అంటున్నాడు. అంటే ఒకవైపు యేసు ప్రభు దేవునితో సమానత్వాన్ని అతడు సూచిస్తున్నాడు అని ఈ వచనంతో మనకు అర్థమవుతున్నది. కానీ ఆ సమానత్వం ఉన్నది అని అతడు అంటే యోహాను సువార్తలో అతడు జరిగినటువంటి ఈ 2 అద్భుత సంఘటనల ద్వారా యేసు ప్రభు కంటికి కనబడేది ఒక సామాన్య మానవుడిలా ఉన్నప్పటికీ అతనిలో దైవం ఉన్నది అని సూచించడానికే ఆ విధంగా ఆ 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టడము, లేకపోతే నీటిపై యేసు ప్రభు నడవడం అని ఈ 2 అద్భుతాల ద్వారా మనకు పునీత యోహాను గారు ఆల్రెడీ ఆ యొక్క సూచనను ఇస్తున్నట్లు మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు కంటికి కనపడేది ఒక సామాన్య మానవుడిగా ఉన్నప్పటికీ అతనిలో దైవం ఉన్నది, అతడు దేవుడు అని ఈ మొట్టమొదటి విషయము మనము గమనిస్తున్నాము. రెండవదిగా యేసు ప్రభు చెప్పినటువంటిది ఆ ఎడారిలో అంటే ఆ ప్రజలు యూదులు ఏమని చెప్పారు? మా పితరులు ఎడారిలో మన్నా భోజనాన్ని భుజించారు. కానీ ఈ వచనం తర్వాత యేసు ప్రభు ఏమని చెప్తారు? మీ పితరులు ఎడారిలో మన్నా భోజనాన్ని భుజించిన వారందరూ కూడా మరణించారు. కానీ నేను ఇస్తున్నటువంటి జీవాహారాన్ని భుజిస్తున్నటువంటి వారు మరణించినా కానీ జీవిస్తారు అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే చూడండి, ఆ యూదుల యొక్క అనుభవం కన్నా యేసు ప్రభు వారికి చూపిస్తున్నటువంటి లేదా వారికి వాగ్దానం చేస్తున్నటువంటి అనుభవము ఇంకా ఎంతో గొప్పది అని వారు కూడా గ్రహిస్తున్నారు. ఎందుకంటే ఆ యూదులు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఎంతమంది అయితే బయటికి వచ్చారో వారందరూ కూడా ప్రారంభం నుంచే ఆ 40 సంవత్సరాలు ఎడారిలో మన్నా భోజనాన్ని భుజిస్తూనే ఉన్నారు. కానీ చివరిగా వాగ్దత్త భూమిలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు చూస్తే ఆ ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళలో అందరిలో కేవలము 2 మాత్రమే వాగ్దత్త భూమిలోకి ప్రవేశించారు. చివరికి మోషే కూడా వాగ్దత్త భూమిలోకి ప్రవేశించలేకపోయాడు. ఎందుకంటే ఎన్నో ప్రజలు చేసినటువంటి ఎన్నో పాపములు ఉన్నాయి. మోషే కూడా ఒక పాపం చేసినందుకు దేవుడు అతనికి ఆ వాగ్దత్త భూమిలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. అందుకే యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఈ మన్నా భోజనాన్ని భుజించినటువంటి వారు అందరూ కూడా వారు భుజించారు వాస్తవమే, కానీ వారిలో ఆ జీవం అనేటిది లేదు. వాగ్దత్త భూమిలోకి వారు ప్రవేశించలేకపోయారు. కానీ ఎవరైతే ప్రవేశించారో వారందరూ కూడా ఎడారిలో 40 సంవత్సరాల్లో
పుట్టినటువంటి వాళ్ళే. అంటే ఆ వాగ్దానము ఆ ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు వారు ఎప్పుడైతే బయటికి వస్తున్నారో ప్రభు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం అది. నేను మీకు వాగ్దాన భూమిని ఇస్తాను అని వారిని బయటికి తెచ్చినారు. కానీ బయటికి వచ్చి అంటే అలా ప్రభు యొక్క వాక్యాన్ని వారు ఆలకించి విశ్వసించి బయటికి వచ్చినటువంటి వాళ్ళందరిలో కేవలము 2 మాత్రమే ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశించగలిగారు. కానీ యేసు ప్రభు ఇప్పుడు ఏమని చెప్తున్నారు? నన్ను విశ్వసించి నేను ఇస్తున్నటువంటి జీవాహారాన్ని భుజిస్తున్నటువంటి వారు మరణించినా కానీ జీవిస్తారని. అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్తు దేశంలో ఇచ్చినటువంటి వాగ్దానం కన్నా ఇప్పుడు యేసు ప్రభు ఇస్తున్నటువంటి ప్రామిస్ వాగ్దానము ఇంకా చాలా గొప్పది. ఎందుకంటే ఈ భోజనాన్ని భుజిస్తున్నట్టు వాళ్ళు మరణించినా కానీ జీవిస్తారని. కానీ ఆ భోజనం ఏంటి అని అంటే యేసు ప్రభు చివరిగా, అంటే ఇప్పుడు కాదని తర్వాత చెప్తారు కొన్ని వచనాల తర్వాత, ఆ యొక్క జీవాహారము నేనే, నా శరీరమే, నా రక్తమే. కాబట్టి నా శరీరాన్ని భుజిస్తూ నా రక్తాన్ని పానం చేస్తున్నటువంటి వారు నిజంగా జీవిస్తారు అని ప్రభు వారికి వాగ్దానం చేస్తున్నారు. మరియు ఆ వాగ్దాన భూమి మరి ఏంటి అంటే యేసు ప్రభు సూచిస్తున్నటువంటిది ఆ పరలోక రాజ్యం. కాబట్టి ఎవరెవరైతే ప్రభుని విశ్వసిస్తూ మరియు తన శరీర రక్తాన్ని భుజిస్తూ పానం చేస్తున్నారో వారికి యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని దయచేస్తూ వారందరికీ కూడా నిత్య జీవం దయచేస్తారని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని విశ్వసించి ఎవరైతే అవును ప్రభువా మాకు ఈ విధంగా ఈ నిత్య జీవం కావాలి అని విశ్వసిస్తూ ఆశిస్తూ ప్రభుని సమీపిస్తున్నటువంటి వారు ధన్యులు అని మనము గ్రహించగలము. ఇది 2వ మరియు అతి ముఖ్యమైనటువంటి విషయం. మూడవదిగా యేసు ప్రభు ఏ విధంగా తన శరీర రక్తాలను మనకు అనుగ్రహిస్తున్నారంటే ఈ దివ్య బలి పూజ ద్వారా. ఈ 6వ అధ్యాయంలో యోహాను గారు చెప్తున్నటువంటి సమయంలో అప్పటికి ఈ కడరా భోజనం ఇంకా జరగలేదు. కాబట్టి శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ చాలామందికి అర్థం అవ్వలేదు. మనం తర్వాత వచనాలు చూస్తే చాలామంది ప్రభుని వెంబడించడం మానేస్తున్నారు. అయ్యో ఈ బోధన మాకు చాలా కష్టము, ఎవరు ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని రక్తాన్ని ఎవరు భుజిస్తూ పానం చేయగలుగుతారు, ఇది మేము పాటించలేము అని తనను వెంబడించకుండా చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు. అయినా కానీ శిష్యులు ప్రభుతోనే ఉంటూ సరే ప్రభు మాట ఇచ్చారు చూద్దాంలే అన్నట్టు బహుశా వాళ్ళు ప్రభుతోనే ఉంటున్నారు. కడరా భోజన సమయంలోనే ప్రభు ఆ అప్పాన్ని తీసుకొని ఇది నా శరీరము అని అంటున్నారు. అంటే ఆ అప్ప ద్రాక్షరస రూపంలో యేసు ప్రభు తన శరీరము మరియు తన రక్తాన్ని మనకు జీవాహారంగా ప్రభు ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఈ విధంగా ప్రభు ఇచ్చినటువంటి జీవాహారాన్ని కావాలి అని మనం ఆశిస్తూ ఈ దివ్య బలి పూజలో మనం అందరం కూడా పాటిస్తున్నాం. కేవలం ఇదే కాదు, ప్రతిసారి ఎప్పుడెప్పుడైతే మనం దివ్య బలి పూజలో పాల్గొంటున్నామో ఆ ప్రతిసారి కూడా మనము ఇది మాకు కావాలి ప్రభువా అని ఆశిస్తూ మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాము. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము తప్పనిసరిగా నెరవేర్చబడుతున్నది అన్నటువంటి ఆ ఆశ ప్రభు మనలో స్థాపించినారు. మరియు ఆ ఆశ నిజంగానే నెరవేర్చబడుతుందా అంటే తప్పనిసరిగా, ఎందుకంటే ప్రభు మాట ఇచ్చారంటే అతడు మాట తప్పడు, అతడు తప్పనిసరిగా తన మాటను పూర్తి చేసుకుంటాడు. కాబట్టి అలాంటి ఒక గట్టి విశ్వాసాన్ని మనలో ప్రభు స్థాపించాలని మరియు ఈ యొక్క పరమ రహస్యాన్ని మన అనుదిన జీవితంలో మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ మరియు ఈ యొక్క విశ్వాస జీవితాన్ని మన అనుదిన జీవితంలో జీవించే విధంగా ప్రభు మనకు సహాయపడాలి. ఆ పవిత్ర ఆత్మ యొక్క ప్రభావం వలన, శక్తి వలన మనమందరం కూడా ఈ క్రైస్తవ జీవితాన్ని ఒక మంచి విధంగా జీవిస్తూ మరియు ఆ క్రైస్తవ జీవితాన్ని మనం యోగ్య విధంగా జీవిస్తే అప్పుడు తప్పనిసరిగా ప్రభు మనకిస్తున్నటువంటి ఈ జీవాహారము అది మనలో ఫలింపచేస్తుంది అని మనకు ప్రభు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనము ఈరోజు మనము కొనసాగిస్తూ ఈ యొక్క విశ్వాసాన్ని మరోసారి వ్యక్తం చేస్తూ మరియు పవిత్రాత్మ శక్తిని మనమందరం కూడా కోరుకుంటూ మరి ప్రభు మనలను, మన కుటుంబాలను మరియు ఈ దేశాన్ని మరియు మన ఈ లోకాన్ని ఆశీర్వదించి మరియు అందరికీ కూడా ఈ పరమ రహస్యాన్ని తెలియపరిచి మరి కేవలం మనమే కాకుండా ఇంకా అందరూ కూడా విశ్వాసంలోకి ప్రవేశించి అందరూ కూడా నిత్య జీవము పొందుకోవాలని ఉద్దేశిస్తూ ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను
కొనసాగించుకుందాము. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండి ఉన్న మీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు
చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పంను అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియున్నాము, మేము వేచియున్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోనూ, పునీత జోజపుతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదువాపూరి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి,
మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ return life to us to receive it. Amen. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. అలకాదులే నిజమేనులే, అలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే,
విశ్వసించి లోకము మా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రజల పట్ల ప్రసన్నమయుండుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మాకు ఉత్థాన మహిమలో భాగమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదలోను ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చింతగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరల్చున నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చూపినట్లా తీయండి. దాక్షిణ హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవన మీ అడుగుజాడలు నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకుడిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుడి నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాప సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లు వారికి అండగా నిలిచి
ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వార, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటుంది కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని ఎదుట నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పునీత అంతోని వార, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములను కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితంను మేము కూడా అనుసరించి ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె మేమును ప్రేమను అనాథులను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము ప్రార్థనను వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారము జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నింటిలో పాలు పంచుకొనవి చేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. అల్లెలూయా అల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. పోయిన వస్తువు దొరికించువార, మాయని గాయం పరిపించువార, పోయిన
సంతోని వారా